చెప్పండి. ప్రజారాజ్యం పార్టీ 2009లో దాదాపు 18 సీట్లు గెలుచుకుంది, 17% ఓట్లని తన పార్టీలో తీసుకుంది. ఇప్పుడు జనసేన ఎంతవరకు ఓట్ శాతాన్ని షేర్ చేసుకుంటుంది అనుకుంటున్నారు మీరు? ప్రజారాజ్యం టైం వేరండి. ప్రజారాజ్యం టైంలో అంటే అది ఎవరో కూడా అన్నారంట, పెద్దలే అన్నారు. ప్రజారాజ్యం టైంలో విష్ణునాయకరెడ్డి, కళ్యాణ్ దిలీప్ లాంటి వాళ్ళు ఉంటే ఇలా ఉండేదా మందే అని ఆ మాట పెద్దలే అన్నారు. ఎవరో పేర్లు ఎందుకు లేండి, మా దాకా వచ్చింది అది. మాలాంటి వాళ్ళం ఈ రోజున చాలామంది ఉన్నాం. ఎందుకంటే మా పేర్లు ఏంటంటే ముందు వచ్చాం కాబట్టి ఎప్పుడో 3 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. కళ్యాణ్ గారు, దిలీప్ గారు 4-5 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు ఆయన. సో మాలాంటి వాళ్ళం సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు నిజంగా ఆ రోజుల్లో దేవుడు చాలా బాధపడతాం. సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా లేదండి, అసలు ఎంత యాక్టివ్ కాదు, అసలు లేదు. ఫేస్బుక్ నాది స్టార్ట్ అయింది 2011 నుంచి. ఫేస్బుక్ ఎవరు వాడుతున్నారు మన వాళ్ళు తెలియదు. అంతకుముందు ఏదో ఆర్కుట్ అని ఒకటి ఉండేది, మధ్యలో ఎత్తేసారు. సోషల్ మీడియా క్లీన్ స్వీప్, ఏమీ లేదు. యూట్యూబ్ లేవు, ఏమీ లేవు. యూట్యూబ్లో ఎవరు మన లైవ్ వీడియోలు ఉండేవా, మన వీడియోలు ఉండేవా? ఏదో మీలాంటి ఛానల్స్ వాళ్ళు కూడా పెట్టేవాళ్ళు కాదు. ఎక్కడున్నాయి అసలు ఛానల్స్? ఉన్నట్టయితే చిరంజీవి గారికి రావాల్సిన ఓటు బ్యాంక్ ఎంత? పరకాల లాంటి వాళ్ళు, చిరకాల ప్రభాకర్ అని ఒక ఆయన ఉన్నాడు చూడండి, వాళ్ళు టీవీలో కూర్చొని అంటే ఆయన పార్టీ ఆఫీసులో కూర్చొని తిడితే ఏం చేయలేకపోయాం ఆ రోజున. అదే ఈ రోజు జరగమనండి అలాంటిది. సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా ఎత్తుకుంటుంది, తాట తీసేస్తాం. అప్పుడు మీరు ప్రజారాజ్యంతో కలిసి నడిచినప్పటికీ ఈ సామాజిక మాధ్యమాలు తక్కువగా ఉండడం వల్ల కూడా మీ వాయిస్ వినరాలేదు. మా వాయిస్ ఉందండి. ఎలా ఉందంటే 10 మంది కూర్చుంటాం, ఏంట్రా వాడు ఇలా చేశాడు, ఇలా చేశాడు ఏందిరా అని చెప్పి మమ్మల్ని మేము కొట్టుకుంటా, బాధపడతా, తిట్టుకుంటా ఉంటాం. మా వాయిస్ బయటకు వెళ్ళడానికి లేదు, మీడియం లేదు కదా. ఎవరన్నా ఒక్క మాట చిరంజీవి గారి గురించి, అబ్బా ఏమొచ్చారు జనాభా, మెగాస్టార్ మజాకా అంటే పొంగిపోయేవాళ్ళం. అబ్బా ఎవరన్నా చూస్తే బాగుండు అనుకునేవాళ్ళం. అది నిజంగా కర్మ. ఆ రోజున చిరంజీవి గారు ఆయన స్థాయి అంత 18% ఓటు బ్యాంక్ ఏంటండి ఆయనకి. ఎన్ని స్థానాలు 500 ఓట్లు, 400 ఓట్లు, 1000, 2000లో పడిపోయారండి. అంటే గ్రౌండ్ లెవెల్లో, బూత్ లెవెల్లో కమిటీలు కరెక్ట్గా లేవు ఆ రోజున. అంటే మాధ్యమాలు ఉన్నట్టయితే ఒక పెద్ద ఛానల్స్, ఆ రోజులో ఉన్న ఛానల్స్ కరెక్ట్గా దాన్ని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే, ప్రజలకు కన్వే చేసి ఉంటే, మీరు అన్నట్టుగా చిరంజీవి గారు సీఎం అయ్యేవాళ్ళండి. ఆయన మేము పోగొట్టుకునే వాళ్ళం కాదు. చాలా మంది చిరంజీవి వస్తున్నారంటే ఆ ఎక్స్పెక్టేషన్స్తో కూడా ఉన్నారు. అప్పట్లో ఏదో పెద్ద మార్పు జరగబోతోందని అనుకున్నారు, కానీ అనుకోని పరిణామాలు. మీరు అన్ని రకరకాల కారణాలు అవ్వచ్చు, ఒకటి కాదు. ఒక్కొక్క ఓటమి వెనుక ఒక కారణం ఉండదు, ఎప్పుడు కూడా రకరకాల కారణాలు ఉంటాయి. అలాగే చెప్పండి, ఇప్పుడు జనసేన ఎన్ని అసెంబ్లీ, ఎన్ని పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎన్ని అసెంబ్లీ, ఎన్ని పార్లమెంటు? ఇప్పుడు మీరు చూస్తే వైసీపీ వాళ్ళు చెప్తున్నారు 120 మావే, తెలుగుదేశానికి 40-50 వస్తాయి, వాళ్ళకొకటి వేసి జనసేనకు 0 ఇచ్చారు. ఏది వైసీపీ వాళ్ళు చేయించుకున్న సర్వేలు అవి, ఎవరికైనా తెలుసు అవి. 0 ఇచ్చారు. ఓట్ పర్సంటేజ్ కూడా ఇవ్వాల వాళ్ళు. మరి వాళ్ళు ఏమన్నాలో నాకు తెలియదు, కానీ జనసేనకి అది ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ చూస్తే 130 మావే అంటున్నారు. మేము చెబుతాం 200. ఆయన లోకేష్ బాబు చెప్పాడుగా 220 అని. సో వాళ్ళు చెప్పే కౌన్సిల్ వాళ్ళు చెప్పుకోనివ్వండి, మేము అలా చెప్పం. కానీ అధికారంలోకి రావడానికి అవకాశం మాత్రం జనసేన పార్టీకి చాలా 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 బాగా ఉంది అని నమ్ముతున్నా అండి. ఈ 2 నెలల్లో నిజంగా కష్టపడితే, మిగతా వాళ్ళు చెప్పరండి, ఇలాగ నేను చెప్తున్నాను, నిజంగా అధికారంలోకి రాకపోయినా సరే ఫైట్ చేసే నాయకుడు ఉంటే ఈ రోజు మిస్ అయితే నెక్స్ట్ టైం కొడతామండి. ప్రజలకు ఆ నమ్మకాన్ని మేము ఇవ్వాలంతే. అధికారమా, ప్రతిపక్షమా, లేకపోతే ఇంకోట మేము ఆలోచించాం. ప్రజలకు ఆ నమ్మకాన్ని, భరోసాని, ముందు మాకు నమ్మకాన్ని మా నాయకుడు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మాకు నమ్మకాన్ని ఇచ్చారంటే ఆయన ఇచ్చిన ఇప్పుడు మేము ఉంటాం, అది కాదండి. చిరంజీవి గారు పార్టీని ఎప్పుడైతే కాంగ్రెస్లో విలీనం చేశారో అక్కడి నుంచి జనాల్లో ఏంటంటే కళ్యాణ్ గారు నిలబడతారా లేదా, ఈయన కూడా ఎవరిని విమర్శించడం, చాలా సెన్సిటివ్ గా ఉంటారు, తిడితే కాముగా ఉంటారు కదా అనుకున్నారు. విమర్శకులు చేస్తున్న ఒకటి ఏంటంటే ఈయన కూడా సేమ్ చిరంజీవి లాగే ఈ ప్రజారాజ్యం పార్టీ లాగానే జనసేన అవుతుంది అనేది చాలా చోట్ల వినిపిస్తోంది మీరు అన్నట్టుగా. ఎందుకంటున్నారంటే ఆ మాట స్టార్టింగ్ లో చిరంజీవి గారిని తిడితే సెన్సిటివ్ గా అలా ఉండేవాళ్ళు. ఆయన నాకు తెలిసి కలిపింది మాత్రం ఈ నాయకులందరూ ఆయన్ని పుష్ చేయటం, ఒకటి కాంగ్రెస్లో కలిపేద్దామని భయభ్రాంతులకు గురి చేయటం. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎం వాళ్ళు ఎవరైనా కానీ భయభ్రాంతులకు గురి చేశారు వీళ్ళందరినీ. మీ ఆస్తులను మేము హైజాక్ చేస్తాం, మీ ఆస్తులను మేము ఇది చేసేస్తామని చెప్పేసి భయపెట్టేసరికి వాళ్ళు కూడా చిరంజీవి గారితో పుష్ చేశారు ఆయన్ని. అందరూ కలిసి ప్లస్ తెలుగుదేశం వాళ్ళు
ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ మీడియా ద్వారా చిరంజీవి గారిని రోజు తిట్టడం స్టార్ట్ చేశారు. ఆ తిట్టడానికి కూడా నేను అనుకుంటున్నాను చిరంజీవి గారు సెన్సిటివ్ మెంటాలిటీ వలన చిరంజీవి గారు ఎంతో బాధపడి కలిపేశారని నేను అనుకుంటున్నాను. ప్రజారాజ్యం అప్పుడు అట్లా విలీనం చేసినప్పుడు మీరందరూ చాలా బాధపడి ఉండుంటారు కదా. టు బి ఫ్రాంక్, నేను కూడా ఫ్రాంక్గా చెప్తున్నా, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఆ రోజు నేను చాలా ఫెస్టివల్ చేసుకున్నా. ఎందుకలా? కలిపిన రోజున. ఎందుకంటే చిరంజీవి గారిని అందరూ తిడుతున్నారు, భరించలేకపోతున్నా. ఆయన తిడతాం కాంగ్రెస్లో కలిపేయడం వల్ల అమ్మయ్య ఇవాళ కాకపోతే రేపైనా సీఎం ఇస్తారు ఈయనకి. ప్లస్ ఒక మంచి పెద్ద బలమైన సెంట్రల్ పార్టీ, స్టేట్లో ఉన్న పార్టీ, ఒక మంచి బలమైన పార్టీలో ఆయనకు సపోర్ట్ ఉన్నాయి. తిడితే మిగతా వాళ్ళందరూ తాట తీసేస్తారు అన్న ఇదిలోకి నేను కూడా వెళ్ళిపోయా. సో మీరు ఆయనకు తిట్లు తప్పాయి అనే ఆనందం మీకు, ఆయన మీద ఉన్న ప్రేమతో అలా ఆలోచించా. కానీ తర్వాత అనిపించింది కలిపేసినాక అంటే అదే అంతే ధైర్యంగా అదే కంటిన్యూ చేస్తే ఈ పార్టీకి ప్రజారాజ్యం చాలా బలమైన పార్టీగా ఉండేదేమో. 2000 సీఎం అండి ఆయన. జనసేన పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత వచ్చేది కాదేమో. సీఎం అయ్యేవాళ్ళు 2014లోనే చిరంజీవి గారు సీఎం అయ్యేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రజారాజ్యాన్ని చూసిన తర్వాత జరిగిన అనేక సంఘటనల్ని అనుభవంగా తీసుకుని కూడా వచ్చారు అనుకోవచ్చా? కాబట్టే కదా ఎవరిని రానివ్వట్లేదు. గంటా గారిని అంటే నేను అనుకున్నా అబ్బాయి ఇలాంటి స్టార్టింగ్లో 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ గంటా గారు, ఇంకా ఆమంచి కృష్ణమోహన్, ఇలాంటి చాలా మంది లీడర్లు ఉన్నారు. వీళ్ళందరూ వస్తే బాగుండు, తిరుగులేదు కొట్టేస్తాం మనం. కానీ మళ్ళీ లాభం కొత్త సీసాలో పాత నీరే అవుతుంది కదా. అది అంటే మా ఆలోచన ఎలా ఉంటుందంటే వీళ్ళకున్న బలానికి చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి రాకపోతే తొక్కేస్తారేమో మళ్ళీ ఆ భయం అయితే ఉండేది స్టార్టింగ్లో 1 year బ్యాక్. ఇలాంటి నాయకులు వచ్చి మనకి ఎంత కాదనుకున్నా కళ్యాణ్ గారికి ఉన్న సపోర్ట్కి మేమందరం ఈ రోజున మాకున్న సోషల్ మీడియాకి ఇలాంటి లీడర్లు కూడా ఉంటే 100% మనకి సీఎం అయిపోతారు, అప్పుడు మనల్ని ఎవరు తొక్కలేరు. ఈ ఆలోచనలు ఆలోచించాం. కానీ మీరు అన్నది కళ్యాణ్ గారు ఏంటంటే ఈ రోజు సీఎం అవడానికి కాదు, మంది ఫ్యూచర్ 25 years లాంగ్ విజన్ తో ఉన్నారు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు. ఇంద్రబాబు కళ్యాణ్ గారు ఏంటి ఇలా చెప్తా ఉంటారు, ఫ్యూచర్ 25 years తర్వాత ముందే అయిపోయి అంటే చేంజ్. నేనేమనుకునేవానంటే చేంజ్ ఒక్కసారిగా తేవాలి అని ఎందుకు అనుకుంటున్నారు. 20% ఈసారికి తీసుకొచ్చి 80% తప్పదు పాత లీడర్లను తీసుకొని కొంచెం ఇలా వెళ్దాం అనుకున్నాం. తర్వాత నెక్స్ట్ సారికి ఇంకో 20%, అలాగా 25 yearsలో 100% చేంజ్ తీసుకురావచ్చు. ఈ అవినీతి అనేది కంప్లీట్గా తీయచ్చు కదా అనుకున్నా. కానీ ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది, నువ్వు చెప్పిన అంటే ఆయన ఆలోచన ఇప్పుడు నేను చెప్పినట్టుగా 20% మంచిగా ఉండి మిగతా 80% అవినీతి నాయకులు ఎవరు వచ్చినా చేస్తే మన మీద నమ్మకం ఏంటి, నమ్మకాన్ని కోల్పోతారు అనేది పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ చాలా డెప్త్గా ఉంది. మా ఆలోచన ఎలా ఉంటాయంటే మా ఆలోచనలు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కళ్యాణ్ గారిని తిడితే వైసీపీ వాళ్ళు తిట్టారా మనం వచ్చినా రాకపోయినా వైసీపీని మాత్రం ఓడియాలరా అనుకుంటాం. తెలుగుదేశం వాళ్ళు తిడితే తెలుగుదేశం ఆవిడ మల్లెపూలు ఆవిడ ఎవరు ఉన్నారు కదా ఆవిడ తిడితే ఇట్లా తిడతారా మమ్మల్ని ఇలా తిడతారా, తెలుగుదేశాన్ని మమ్మల్ని వాడుకొని మమ్మల్ని తిడతారా, తెలుగుదేశాన్ని తొక్కేద్దాం, ఎట్టి పరిస్థితులు తెలుగుదేశం రానివ్వు అంటే వీళ్ళు తిడితే వీళ్ళని తొక్కేద్దాం అనుకుంటా, వాళ్ళు తిడితే వాళ్ళని తొక్కేద్దాం అనుకుంటా. లాంగ్ టర్మ్ విజన్, స్ట్రాటజీ, ఆ కమిట్మెంట్ మాకు ఇంకా తెలియదు. మీకు అభిమానంతో కూడిన ఆవేశం ఇవి రెండే ఉంటాయి. సో అది నేర్చుకోవడానికే వచ్చా. సో మా ఆలోచనలు తప్పండి, మేము వెళ్ళే వే తప్పు. మాకేంటంటే వాళ్ళ మీద ఉన్న పిచ్చి ప్రేమ, వాళ్ళ మంచితనం, ఇంత మంచి వాళ్ళు ఎందుకు తిడతారన్న కోపం. ఎందుకంటే నాకు చెడ్డీలు వేసుకున్న దగ్గర నుంచి నాకు తెలిసిందే చిరంజీవి గారు, ఇంకా వేరే వాళ్ళు తెలియదు. ఆ పిచ్చి ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మా నాన్నగారి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది తెలియదు నాకు. నేను నాగేంద్ర బాబు గారితో కూడా అదే అన్నా, ఎందుకు నేను చిరంజీవి గారి ఫ్యాన్ అయ్యారు నాకు తెలియదు. చెడ్డీలు వేసుకునే టైంలో చిన్నప్పుడు 3-4 ఏళ్ళ ఏజ్లో మా నాన్నగారు పిచ్చ ఫ్యాన్ చిరంజీవి గారికి. సో ఇంకా అలాగా ఇంకా ఇంట్లో వాళ్ళని బట్టి వచ్చేసిందో మరి అలా వచ్చేసాను, నేను మెగా ఫ్యామిలీ కమిట్ అయిపోయాను. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.